దయచేసి అందరూ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలనే దాన్ని అది మనకి సబ్స్టేషన్ విషయంలో ఏంటంటే సార్ మన ఇక్కడ 285 కుటుంబాలు గిరిజనులు ఉన్నారు. ఇక్కడ 285 కుటుంబాలు వాళ్ళకి తాళి ఇచ్చారు మీ చేతికుండా. ఇది ఈ గ్రామంలో కూడా మీరు నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది ప్రజానీకానికి 3 ఫేజ్ కరెంట్ 24 hours కరెంట్ సౌకర్యం లేదు. ఇది అనేక దశాబ్దాల కళ. ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు లేక కరెంటు విషయంలో లో వోల్టేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. దీని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి స్కీమ్ని ప్రతిపాదిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క పనులు ప్రారంభమై ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా మీ అందరి సహకారంతో అధికారుల సహాయ సహకారాలతో కాంట్రాక్టర్ల సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటిగా పూర్తి చేసుకుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు. ఎందుకంటే అమ్మా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ అభివృద్ధి పనుల కోసం సబ్స్టేషన్లు కావచ్చు, లైన్లు కావచ్చు, అనేక వాటి కోసం ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు కోసం అన్నిటికీ కలగలిపి దాదాపు 50 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టామని మనం చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రన్న విద్యుత్ వెలుగులని ఈ కార్యక్రమానికి నామకరణం చేశాం. మొత్తం రూరల్ నియోజకవర్గంలో 80,000 మందికి మేలు చేసే 26 ప్రాంతాల్లో 80,000 మందికి మేలు చేసే ఈ 3 ఫేజ్ 24 గంటలు కరెంటు పనులు. ముఖ్యంగా ఆ 25 ప్రాంతాల్లో 17 ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభోత్సవం ఉంది. 9 ప్రాంతాల్లో మాత్రం పనులు పూర్తయి కానీ ఛార్జింగ్ ఇంకా ఇవ్వలేదు. ఆ ఛార్జింగ్ ఇవ్వని ప్రాంతాలు మురుమూడి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, ఉప్పుటూరు, మొగళ్లపాలెం, కలివెలపాలెం, కాకుపల్లి, పెనవర్తి, నారాయణ రెడ్డిపేట ఈ ప్రాంతాల్లో మాత్రం పనులు పూర్తయినాయి. ఛార్జింగ్ ఇవ్వాల 4 రోజుల్లో 1 గ్రామం, మరో 4 రోజుల్లో 1 గ్రామం అన్నీ కలగలిపి నెలాఖరులోపు మొత్తం 100% ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈ 17 ప్రాంతాల్లో పనులు పూర్తయినాయి కాబట్టి ఆ ఛార్జింగ్ పూర్తయిన దాకా ఈ యొక్క సేవలు ప్రజలకి ఆలస్యం అవుతాయి. ఆపినట్లయితేనే ముందుగానే ప్రారంభోత్సవం పెట్టి తొలి విడత కింద ఈ 17 ప్రాంతాల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం. నెలాఖరులోపు ఆ మిగతా 9 ప్రాంతాల్లో కూడా పూర్తి చేసి ఎక్కడికెక్కడ పూర్తయిన వెంటనే పక్కన ప్రారంభోత్సవం పెడతాం. ఈ ప్రారంభోత్సవాలు అయిన తర్వాత ఈ పనులన్నీ అయిన తర్వాత 20 రోజుల పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి టెస్టింగ్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ 20 రోజులు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేస్తామని. అంతిమంగా ఈ 3 ఫేజ్ కరెంటు వల్ల గ్రామాల్లో
లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఎవరికి 3 ఫేజ్ కావాలన్నా కూడా మీరు ఇళ్ళకి తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ లైన్లన్నీ ఇచ్చేశారు కాబట్టి. ఇంతకుముందు మనకి గ్రామాలకి 3 ఫేజ్ కరెంటే లేదు. ఇదే 3 ఫేజ్ కరెంటు గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇళ్ళకి కావాలన్నా కూడా వారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు రైతులకి ఇళ్ళకి అన్నిటికీ ఒకే లైన్ ఉండేది. ఈ లైన్ వల్ల రైతులకు ఎప్పుడైనా నీళ్లు ప్రభుత్వం నిర్దేశించే సమయాలు ఇవ్వాలంటే ఆ యొక్క మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల ఇబ్బందులు. ఇప్పుడు 2 లైన్లు, ఒకటి గృహాలకు సపరేట్ లైను, రైతులకి సపరేట్ లైను. దీనివల్ల ఎక్కడా కూడా సమస్య ఉండదు. ఏదైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో, రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కరెంటుని, నాణ్యమైన కరెంటుని, మంచి కరెంటుని, అంతరాయన కరెంటుని అందిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి ఒక వినయపూర్వక అభ్యర్థన, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి. సార్, ఈ ప్రాంతంలో 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ 300 గిరిజన కుటుంబాలు కాయ కష్టం చేసుకుని జీవించే కుటుంబాలు. ఈ 300 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి. ఆ ఏరియాలో సీసీ రోడ్స్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి. దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్, కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది. నా ఇంటిలో ఒక ఎగ్జాంపుల్, అంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మీకు తెలుసు, కానీ నేను కూడా ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. నేను తరగతి ఒకటి తరగతిలో చదివినప్పుడు నా ఇంటిలో ఫ్రిడ్జ్ వచ్చింది. సో ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు అమ్మగారు ఏం చేశారంటే, అది ఆ గ్రామంలో బహుశా అప్పుడు 2-3 ఫ్రిడ్జ్. సో నా హౌస్లో 3rd or 4th ఫ్రిడ్జ్ వచ్చింది. ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసుకొని మొత్తం ఊరిలో అందరికీ పంచడం జరిగింది. ఆ తర్వాత కొన్ని 3-4 మంత్స్ తర్వాతనే, 3-4 నెలల లోపలనే అప్పుడు అంతరాయం సమస్య చాలా ఎక్కువ. అలా విలుగు ఉంటుంది. ఒక రోజు రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయింది. అంటే ఫ్రిడ్జ్ కాలిపోవడం ఈ రోజు అంటే అంతా మీరు పట్టించుకోరు, కానీ ఆ రోజు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయారు అనేది సంఘటన. అంటే అంటే ఎంత డబ్బుతో, అంటే మామూలుగా ఒక మధ్యస్థాయి తరగతిలో ఉన్న వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ ఎంత కష్టపడి సంపాదించేస్తారు. ఒక కరెంట్ కొంత 1 hour 2 hour 1 minute ఇటు వల్ల ఆ మషిన్ కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా భారం ఉంటుంది. సో ఈ రోజు ఆ సందర్భంలో 3 ఫేజ్ కరెంట్ పెట్టడం అంటే ఈ ప్రాంతానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న లేడీస్ కి అర్థం అవుతుంది, అంటే బయట ఉన్న ఎవరు ఏదో సిటీస్ లో ఉన్నారు వాళ్ళకి ఇది అర్థం అవ్వదు. సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతానికి. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కరెంట్ కష్టాలు తీర్చేందుకు పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం చంద్రన్న విద్యుత్ వెలుగులు. ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది, చాలా మంచి పేరు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. విద్యుత్ ఆల్రెడీ మీకు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరెంట్ కష్టాలు చెక్ పెడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడే చంద్రన్న వెలుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఫేజ్ కరెంటు మరియు 24 గంటల కరెంటు కోసం 9,000 నోటు వల్ల 39 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అభివృద్ధి పనులు శీర్షంగా చెప్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తుంది. దీంతో 80,000 మంది ప్రజలకి కరెంటు కష్టాలు పూర్తిగా తీరున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలతో 18 గ్రామాలు, 3 డివిజనలు, 28,000 కుటుంబాలకి కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు శీర్వేగంగా పూర్తి చేకున్నాయి. ఇది కాకుండా 6,122 రైతు కుటుంబాలకు, 2,208 మంది వాణిజ్య వినియోగదారులకు మరియు 225 పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది.